నమస్తే అందరికీ. నేను కుమార్ ఎక్స్క్లూజివ్ మాట్లాడుతున్నాను. నేను ఒక కొత్త ఉద్యమం ప్రారంభిస్తున్నాను. అది బహిష్కరించండి చౌదరి కమ్మ కులాన్ని. ఎందుకంటే పాయింట్స్ చెప్తాను. నేను కుమార్ ఎక్స్క్లూజివ్, డెట్రాయిట్ మిషిగన్, యుఎస్లో నా స్థానిక టెన్నిస్ టీం నుంచి బయటకు తన్నివేయబడ్డాను. ఎందుకంటే 5 మంది చౌదరీస్ బ్రాకెట్స్లో కమ్మ వ్యక్తులు తానా లోకల్ ప్రెసిడెంట్ల ప్రభావంతో నన్ను బయటికి పంపించారంటూ కుట్ర చేశారు. కేవలం H1B మోసాలపై నిజాలు చెబుతున్నానని, వాస్తవాలు బయటికి తెస్తున్నానని నన్ను సామాజికంగా బహిష్కరిస్తున్నారు, వేధిస్తున్నారని అనుభవించాను. సో అమెరికా, జర్మనీ, ఇతర దేశాల నుండి చాలామంది ఫాలోవర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, కుల ఆధారిత నెట్వర్క్స్ వల్ల అందరూ బాధపడుతున్నారని చెప్పారు. అందుకే చాలామంది ఇక ముట్టుకోలేమనే నిర్ణయానికి వచ్చాను. తట్టుకోలేమనే నిర్ణయానికి. ఇప్పుడు నేను పిలుపునిచ్చేది ప్రశాంతంగా జరిగే సామాజిక బహిష్కరణ కోసం. కుల ప్రాతిపదికన జాతి గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళను మన సాంఘిక కార్యక్రమాల నుండి బయటపెట్టాలి. కులపరమైన సంఘాలు ఈవెంట్లకు దూరంగా ఉండాలి. తెలుగు ట్రాన్స్లేషన్: సత్యం, న్యాయం, సమానత్వం కోసం నిలబడాలి. ఇది హింసకు పిలుపు కాదు. ఎవరికి కేవలం వాళ్ళ కులం వల్ల ద్వేషం చూపకూడదు. కుల ఆధారంగా జరుగుతున్న దురాచారాలను వ్యతిరేకంగా నిలబడటం అవసరం. మనందరికీ భవిష్యత్తు సత్యం, న్యాయం, సమానత్వం మీద ఆధారపడి ఉంది. మీకందరికీ సహకారం కోసం కృతజ్ఞతలు. మీ కుమార్ ఎక్స్క్లూజివ్. #బాయ్కట్ చౌదరీస్. కుమార్ ఎక్స్క్లూజివ్. కుల రాజకీయాలు, తెలుగు కమ్యూనిటీ, సమానత్వం, డెట్రాయిట్, అమెరికా. డిస్క్లైమర్: ఈ ఉద్యమం కేవలం ప్రశాంతంగా చట్టపరమైన బహిష్కరణను మాత్రమే కోరుతుంది. ఎవరికైనా కేవలం కులం వల్ల హింస, బెదిరింపు, ద్వేషం చూపకూడదు. మనం న్యాయపరంగా, నిజాయితీగా ముందుకు వెళ్ళాలి. ఇదే ఇంగ్లీష్లో చెప్తానండి.